అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన కారు కోసం ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్నారు. ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయంలో నిన్న నిర్వహించిన వేలంలో 7.75 లక్షలు చెల్లించి TC09F0001 నంబర్ను సొంతం చేసుకున్నారు. బాలయ్య త్వరలోనే రిజిస్టర్ చేసుకున్న తన BMW వాహనం కోసం ఈ నంబర్ తీసుకున్నారు. మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కలయికలో ఒక బహుభాషా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. KL నారాయణ నిర్మిస్తున్నారు. SSME 29 వర్కింగ్ టైటిల్తో ముస్తాబవుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కాగా ఈ చిత్రం తదుపరి షెడ్యూల్లో భాగంగా నీటిలో భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్తో పాటు దాదాపు 3,000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొననున్నారని, దీనికోసం వీళ్ళంతా ప్రత్యేకంగా సన్నద్ధం అవనున్నారని తెలుస్తోంది. మే నుంచి జూన్ వరకు ఈ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారట. దీనికోసం ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ సెట్ ను సిద్ధం చేస్తున్నారని, ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో ఈ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించనున్నారని తెలిసింది. సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ గురవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సింగర్ శ్రేయా ఘోషల్, మంచు లక్ష్మి, త్రిష ఖాతాలు హ్యాక్ అయ్యాయి. అయితే తాజాగా ఈ ఘటనను మరవక ముందే మరో సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతా హ్యాక్ గురైంది. తమిళ నటి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆమె ఎక్స్ ఖాతాలో వరుస సందేశాలు పోస్ట్ అవుతూ ఉండటంతో ఆమె సందేశాలు చూసిన నెటిజన్స్ ఆమె ఎక్స్ ఖాతా హ్యాక్ అయిందని భావించారు. ఈ క్రమంలోనే ఖుష్బూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఖుష్బూ ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ తన ఎక్స్ ఖాతా హ్యాక్ అయిందని చెప్పారు. తాను ఎన్నిసార్లు ప్రయత్నించినా లాగిన్ కాలేకపోతున్నానని, ఐడి మరియు పాస్వర్డ్ వివరాలు అది అంగీకరించడం లేదని ఆమె తెలిపారు. గత కొన్ని గంటల్లో తన పేజీలో వచ్చిన ఏ పోస్ట్ అయినా తనది కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని, తన ఖాతా నుండి వచ్చే ఏ సందేశమైనా తాను పెట్టింది కాదని గుర్తించాలని ఆమె కోరారు. అప్పటి వరకు తాను ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ తర్వాత యంగ్ హీరో నితిన్, గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మరో చిత్రం రాబిన్ హుడ్. చలో, భీష్మ సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుమల ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆసీస్ డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్ర పోషించడం, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించడంతో రాబిన్ హుడ్పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ఆడియన్స్ అంచనాలు అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి ఆశించిన స్పందన రాలేదు. కామెడీ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నా, నితిన్ శ్రీలీల జోడీ ఆకట్టుకున్న కథాకథనాలు ఆడియన్స్ ను అలరించలేకపోయాయి. దీనికి తోడు డేవిడ్ వార్నర్ కొద్దిసేపు మాత్రమే కనిపించడం, సీక్వెల్ కోసం ఆ రోల్ ను దాచిపెట్టడం పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో రాబిన్ హుడ్ సినిమాకు మోస్తారు వసూలు మాత్రమే దక్కాయి. థియేటర్లో యావరేజ్ గా నిలిచిన రాబిన్ హుడ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ G5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వేసవి కానుకగా మే 2 నుంచి రాబిన్ హుడ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో అరెస్టైన మలయాళ నటుడు షైన్ టామ్ చాకోకు భారీ ఊరట లభించింది. పోలీసులు అరెస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన బయటకు వచ్చేశారు. చాకోకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పోలీసులు ఆయన్ను విడుదల చేశారు. సహనటి విన్సీ ఇటీవల షైన్ టామ్ చాకోపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనమైంది. డ్రగ్స్ మధ్యలో చాకో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే ఈ నెల 16న డ్రగ్స్ కేసులో నిందితుని పట్టుకునేందుకు పోలీసులు కొచ్చిలోని కలూరులో గల స్టార్ హోటల్పై తనిఖీ చేశారు. అయితే ఆ సమయంలో హోటల్ రూమ్లో డ్రగ్స్ నిందితుడితో పాటు షైన్ టామ్ చాకో కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఏదో అలా వచ్చాం ఇలా వెళ్ళిపోయామనే సీన్స్ కోసం స్క్రీన్పై కనిపించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలో నటించడం ఎంతో ఉత్తమమన్నారు నటి సిమ్రాన్. ఈ మేరకు తాజాగా అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆమె స్టేజ్పై మాట్లాడుతూ తన తోటి నటి వ్యాఖ్యలు గుర్తు చేసుకున్నారు. ఇటీవల తాను ఆ నటికి సందేశం పంపానని, ఆమె అన్న మాటలు తనని ఎంతో బాధించాయని పేర్కొన్నారు. అంతేకాకుండా అవార్డుల కార్యక్రమం వేదికగా ఆ నటి మాటలకు కౌంటర్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం నాకు బాగా తెలిసిన తోటి నటికి సందేశం పంపించాను. ఆమె నటించిన ఓ సినిమాని ఉద్దేశించి అందులో రాసుకొచ్చాను. ఆ సినిమాలో ఆమె పాత్ర
పాత్ర చాలా బాగుందని, ఆ రోల్ చూసి ఆశ్చర్యపోయానని మెసేజ్ పంపా. దానికి ఆమె వెంటనే స్పందించింది. ఆంటీ రోల్స్లో నటించడం కంటే ఇది ఎంతో ఉత్తమం అంటూ రిప్లై ఇచ్చింది. నిజం చెప్పాలంటే ఆమె పంపిన మెసేజ్ నన్ను ఒకంత షాక్కు గురి చేసింది. ఆమె ఎంతో చులకనగా మాట్లాడినట్లు అనిపించింది. ఈ వేదికగా ఆమెకు నేను చెప్పేది ఒకటే, పనికి మాలిన డబ్బా రోల్స్లో నటించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమం. ఏ వర్క్ చేసినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. మనపై మనం నమ్మకం ఉంచినప్పుడే వర్క్ కూడా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతాం. దేనిని చులకనగా చూడకూడదు అని ఆమె హితవు పలికారు. మహేష్ బాబు తల్లి పుట్టినరోజు అవడంతో మహేష్ బాబు తన సోషల్ మీడియాలో అమ్మతో కలిసి దిగిన ఫోటో షేర్ చేశారు. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి 2 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 2022లో మరణించిన సంగతి తెలిసిందే. అమ్మ పుట్టినరోజుని గుర్తు చేసుకుంటూ తల్లితో దిగిన ఫోటో షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే అమ్మ, మాటల్లో చెప్పలేనంత మిస్ అవుతున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్ వైరల్గా మారగా పలువురు ఫ్యాన్స్ కూడా మహేష్ తల్లికి హ్యాపీ బర్త్డే చెప్తూనే మహేష్ని స్ట్రాంగ్గా ఉండమని కామెంట్స్ చేస్తున్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న సినిమా ఇడ్లీ కడాయ్. ధనుష్ దర్శకత్వంలో వస్తున్న 4వ సినిమా ఇది. ఈ సినిమాను డాన్ పిక్చర్స్ బ్యానర్లో ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నిత్య మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఇడ్లీ కడాయ్ సినిమా షూటింగ్ థేని, పొల్లాచి లాంటి ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం తేని జిల్లాలోని ఆంటిపట్టిలో వేసిన స్పెషల్ సెట్స్లో ఇడ్లీ కడాయ్కు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. సినిమాలో కీలక నటీనటులంతా ఈ షూటింగ్లో పాల్గొంటూ ఉండగా ఇడ్లీ కడాయ్ షూటింగ్ సెట్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అనూహ్య రీతిలో సెట్స్లో మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ చెక్క వస్తువులతో పాటు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉండటం వల్ల ఆ మంటలు త్వరగా పెరిగి ప్రమాద తీవ్రత బాగా పెరిగింది. సుమారు 1.5 గంటల పాటు సెట్ మొత్తం తగలబడింది. ఆ టైంలో నటీనటులు ఎవరూ అక్కడ లేకపోవడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. మంటలను గమనించిన వెంటనే ఫైర్ ఇంజన్కు కాల్ చేసి మంటలు ఆర్పేటప్పటికీ అప్పటికే 60% పైగా సెట్ కాలిపోయినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు స్టార్ నటులు భాగస్వామ్యమైన విషయం తెలిసిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని పిలుపునిచ్చారు. తమిళ నటుడు ధనుష్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం కుబేరా, ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఫిదా వంటి క్లాసిక్ సినిమాలు తీసిన శేఖర్ కమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన కథానాయికగా నటిస్తూ ఉండగా టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున కీలక పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 20న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే మూవీ నుంచి వరుస అప్డేట్లను పంచుకున్న చిత్ర బృందం తాజాగా ఫస్ట్ సింగిల్ను పంచుకుంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ పోయిరా మామ అంటూ సాగే ఈ పాటను ధనుష్ పాడగా భాస్కర్ భట్ల లిరిక్స్ రాశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పాటను మీరు కూడా చూసేయండి. మినిస్టర్ అల్ఫ్రెడ్ కుమార్ నేతృత్వంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్లో 16వ ప్రాజెక్టుగా మందాడి చిత్రం రానుంది. ఈ ఉత్కంఠభరితమైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. తన తొలి చిత్రం సెల్ఫీతో బలమైన ముద్ర వేసిన మతిమారన్ పుగలేంది రచన, దర్శకత్వం వహించిన ఈ మందాడి ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో సూర్య ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో తెలుగు నటుడు సుహాస్ను తమిళ పరిశ్రమకు గర్వంగా పరిచయం చేస్తున్నారు. మహిమా నంబియార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్, సచ్చన నమిదాస్ వంటి వారు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 19న జరిగిన గ్రాండ్ మీడియా కార్యక్రమంలో మందాడి ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. రామనాథపురం తీర ప్రాంతాలలో టెస్ట్ షూట్ పూర్తయింది. ఎల్ఆర్ ఫిల్మ్ సర్క్యూట్స్ బ్యానర్పై లేనిధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఏఎల్సీసీ. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో జేపీ నవీన్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు. ఒక యంగ్స్టర్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా హీరోగా ఎంట్రీ ఇవ్వడం అంటే చాలా కష్టం. అది మీ మీడియా వారికి బాగా తెలుసు. అలాంటి వ్యక్తికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకుడు లేలిధర్ రావు గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బాగా కుదిరాయి. మాలాంటి కొత్త వాళ్ళని దయచేసి సపోర్ట్ చేయండి అని అన్నారు. కోలీవుడ్ స్టార్ జంట జ్యోతికా సూర్య దంపతులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఈ జంట ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. తాజాగా మహారాష్ట్ర కొల్హాపూర్లోని మహాలక్ష్మి, కామాఖ్య ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఈ జంట ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల తమిళ న్యూ ఇయర్ సందర్భంగా ఆలయానికి వెళ్లినట్లు జ్యోతిక పోస్ట్ చేస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే జ్యోతిక ఇటీవలే
డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్తో అభిమానులను అలరించింది సూర్య. ప్రస్తుతం రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. యాంకర్ రష్మికి ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. దీంతో అసలు తనకేం జరిగింది, ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వైద్యులు, కుటుంబ సభ్యులకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయంలో నాకెంతో అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. సుమారు 5 రోజుల్లోనే నా శరీరంలో హిమోగ్లోబిన్ శాతం 9కి పడిపోయింది. జనవరి నుంచి నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. తీవ్రమైన భుజం నొప్పి, అకాల రక్తస్రావంతో ఇబ్బంది పడ్డాను. వైద్యులను సంప్రదిస్తే ముందు దేనికి ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా తెలియలేదు. మార్చి 29 నాటికి పూర్తిగా నీరసించిపోయా. వర్క్ పరమైన కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసుకుని ఆసుపత్రిలో చేరా. ఏప్రిల్ 18న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నా. మరో 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి అని ఆమె తన ఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు సర్జరీకి ముందు దిగిన ఫోటోలను పంచుకున్నారు. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ సంతకం చేసిన జెర్సీని బహుమతిగా ఇచ్చారు. మోహన్ లాల్ తన ఆనందాన్ని పంచుకున్నారు. జీవితంలోని కొన్ని క్షణాలు మాటల్లో వర్ణించలేనివి. అవి ఎప్పటికీ మీతోనే ఉంటాయి. ఈ రోజు అలాంటి ఒక క్షణం నేను అనుభవించాను. ఈ బహుమతిని నేను నెమ్మదిగా విప్పుతున్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది. ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ స్వయంగా సంతకం చేసిన జెర్సీ, దానిపై నా పేరు అతని చేతితో రాయబడి ఉంది. మెస్సీని అతని ఆట తీరికే కాకుండా అతని నిరాడంబరత, వినయాన్ని కూడా అభిమానించే నాకు ఇది నిజంగా ప్రత్యేకమైనది. నా ప్రియమైన స్నేహితులు డాక్టర్ రాజీవ్ మంగోటీల్, రాజేష్ ఫిలిప్ సాయం లేకుండా ఈ అద్భుతమైన క్షణం సాధ్యమయ్యేది కాదు. ఈ విషయంలో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నింటికి మించి మరుపురాని బహుమతికి దేవుడికి ధన్యవాదాలు అని మోహన్ లాల్ తన పోస్ట్లో పేర్కొన్నారు. ప్రియదర్శి కథానాయకుడిగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న చిత్రం సారంగపాణి జాతకం. రూప కొడువాయూర్ హీరోయిన్. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. వైవా హర్ష, వెన్నెల కిషోర్ ప్రియదర్శి సందడి చేశారు. ఈ ఫన్నీ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. ప్రముఖ నటి సమంత తన కెరీర్ తొలినాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన మొదటి 2 చిత్రాలను ఇప్పుడు చూస్తే చాలా సిగ్గుగా అనిపిస్తుందని ఆమె అన్నారు. నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు నటన గురించి పెద్దగా తెలియదని, ఆ సినిమాలో తాను దారుణంగా నటించాననే భావన కలుగుతుందని సమంత పేర్కొన్నారు. ప్రేక్షకులకు మంచి కథాబలమున్న చిత్రాలను అందించాలనే సంకల్పంతో సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న తొలి చిత్రం శుభం. ఈ సినిమా ప్రచారంలో భాగంగా శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నా తొలి 2 సినిమాలను ఇప్పుడు చూసుకుంటే ఇంకా బాగా నటించవచ్చు కదా అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే సిగ్గుగా కూడా ఉంటుంది. కానీ శుభం చిత్రంలో నటించిన వారందరూ కొత్తవారే అయినా అద్భుతంగా నటించారు. వారి నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అని తెలిపారు. అక్కినేని కోడలు శోభిత ధూళిపాల ఫ్యాషన్ సెన్స్ అన్ని వేళలా యువతరంలో హాట్ టాపిక్. శోభిత పోటీ నాయకుల కంటే ఎంపికల పరంగా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ప్రతిసారి ఏదో ఒక కొత్తదనం నిండిన డిజైనర్ లుక్తో వేదికలపై మ్యాజిక్ చేస్తుంది. ఈసారి కూడా ఈ భామ కొత్త లుక్ స్టన్నర్గా నిలిచింది. ఎంపిక చేసుకున్న డిజైనర్ ఫ్రాక్ అనుహరువున బంగారు మిరుమిట్లు కళ్ళు జిగేలుమనిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ థై స్లిప్ ఫ్రాక్ నెమలి పించాల డిజైన్తో శోభిత అందాన్ని పదింతల్పించింది. శోభిత నడిచి వెళ్తుంటే నెమలి నడకను తలపిస్తుంది. బంగారు నెమలి దారి తప్పి వచ్చిందా అన్నంత అందంగా కనిపిస్తుంది ఈ కొత్త లుక్. సంపూర్ణేష్ బాబు, సంతోష్ అన్నదమ్ములుగా నటించిన సినిమా సోదర. ఆర్తి, ప్రాచి బన్సాల్ హీరోయిన్లు. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు, సంతోష్ తాజాగా మీడియాతో మాట్లాడారు. సినిమా విశేషాలు పంచుకున్నారు. అన్నదమ్ముల అనుబంధాన్ని వెండితెరపై ఆవిష్కరించే చిత్రం ఇది. ఇది నా గత చిత్రాల తరహాలో ఉండదు. అన్నగా బాధ్యత కలిగిన పాత్రలో నటించాను. నా వ్యక్తిగత జీవితానికి ఈ సినిమా ఎంతో దగ్గరగా ఉంటుంది. ఈ పాత్రలో యాక్ట్ చేయడానికి మొదట కాస్త ఇబ్బంది పడ్డా. పాత్రలో జీవించాలనే కారణంతో ఈ సినిమా పూర్తయ్యే వరకు ఇతర ప్రాజెక్టులు చేయలేదు. వినోదంతో పాటు అన్ని రకాల భావోద్వేగాలతో సాగే చిత్రం ఇది. హృదయ కాలేయంలో ఉన్న కామెడీ మాత్రం ఉండదు. హృదయ కాలేయం లాంటి సినిమాలు ఎందుకు చేయడం లేదని చాలా మంది అడుగుతున్నారు. అయితే ఆ స్థాయికి తగ్గ కథలు దొరకడం లేదు. ఈ మధ్య కథలు విన్నాను కానీ పెద్దగా నచ్చలేదు అని తెలిపారు. ఈ చిత్రాన్ని మించిన కామెడీ కథ దొరికితే చేస్తా. ఏలో ఉపేంద్ర పోషించిన లాంటి పాత్ర చేయాలని ఉంది అని తెలిపారు. ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తుందని సంతోష్ తెలిపారు. ఇలాంటి మంచి కథలో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.